I hate love. I can't love. I can't live with you. సరే నేను వెళ్ళి బిల్ పే చేసేస్తాను. ఆంటీ చేసేసాను. ఓకే. అవును ఝాన్సీ, మీ బావ ఇంకా రాలేదేంటి? మీ బావ పెట్రోల్ తీసుకొస్తున్నారా లేదంటే ఏకంగా పెట్రోల్ బంకే తీసుకొస్తున్నారా? వచ్చేస్తారుండు ప్రియాంక. వచ్చేస్తారా? బహువచనం. పర్వాలేదే, మర్యాదలు బాగానే నడుస్తున్నట్టున్నాయి. మర్యాదలేనా ఇంకా ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? ఇదిగో ఝాన్సీ, నేను ముందే చెప్తున్నా, అందుబాటులో మీ బావున్నాడు కదా అని తొందరపడి ఇలా గప్చుపులు తినడానికి రావద్దు. వస్తే ఏమవుతుంది? మీకేం కాదు, నాకే ఎసిడిటీ. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జెలసీగా ఉంటుంది. ఏంటి జెలసీనా? అవును. జంటగా ఉన్న మిమ్మల్ని చూస్తే సింగిల్ గా ఉన్న నాకు జెలసీగా ఉండదా? అందుకే నా లవ్ సక్సెస్ అయ్యాక నీ బావతో నువ్వు, నా లవర్తో నేను, ఇద్దరం జంటలుగా కలిసొచ్చి గప్చుపులు తినేద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం. హలో మేడం, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఝాన్సీ, నేను వెళ్తున్నాను. తను దగ్గరికి వచ్చేసే ఉంటాడు, పరిచయం చేసుకుని వెళ్ళు. లేదు ఝాన్సీ, హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఏదో ఎమర్జెన్సీ కేసంట, వెంటనే వెళ్ళాలి. సారీ ఝాన్సీ, ఏమనుకోకు. తను నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలుస్తాను. సరే, జాగ్రత్త. సరే, బాయ్. ఝాన్సీ గారు, సారీ అండి, కొంచెం లేట్ అయింది. గౌతమ్ గారు, ఇప్పుడే నా ఫ్రెండ్ వచ్చి వెళ్ళింది. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమని కూడా అడిగింది. తను అలా వెళ్ళిపోయింది, మీరు ఇలా వచ్చారు. అవునా? అవును. డాడ్, నన్ను ఆశీర్వదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గౌతమ్, హారత్ తీసుకో. మృణాల్ని, ఝాన్సీ,
గౌతమ్ గారు టైం అవుతుంది, బయలుదేరదాం పదండి. బయలుదేరేది ఎక్కడికి? అదేంటి సార్ అలా అంటారు? ఈ రోజు కోర్టులో గౌతమ్ గారి కేసు ఉంది కదా, అక్కడికి బయలుదేరుతుంది. ఆ విషయం నాకు తెలుసు. నేనంటుంది నువ్వెక్కడికి అని. కేసు నా మనవడిది. ఆ కేసు వాదించేది నా కూతురు. నీకు ఈ కేసుకి సంబంధం లేదు కదా, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. సార్ అది ఇంకా ఆపుతావా? నీ నక్క వినయాలు నాకు తెలుసు. నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు గౌతమ్తో పాటు కోర్టుకు ఎందుకు వెళ్తున్నావో చెప్పనా? నువ్వు కూడా మా కుటుంబంలో ఒకదానివని అందరికీ తెలిసేలా చేయడానికి. నీ ఆటలు చిన్నపిల్లల దగ్గర సాగుతాయేమో, నా దగ్గర కాదు. చూడు మృణాళిని, ఈ కేసు నీకు గౌతమ్కి మాత్రమే కాదు, నాకు ఇంటిల్లిపాదికి చాలా ముఖ్యమైంది. ఇది ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించింది. ఖచ్చితంగా ఈ కేసును గెలిచి తీరాలి. అలాగే డాడ్, ఖచ్చితంగా గెలుస్తాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సరే, బయలుదేరండి. అమ్మా కమల, నువ్వు ఎదుర్రా. పద గౌతమ్. ఝాన్సీ, చెప్తే అర్థం కదా? వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా వెళ్తావేంటి? మీ ప్రాబ్లం ఏంటి సార్? అసలు నన్ను వెళ్ళొద్దు అని చెప్పడానికి మీరెవరు? ఝాన్సీ. అవును సార్, ఝాన్సీనే మాట్లాడుతున్నాను. మీరు మర్చిపోయారనుకుంటాను, నేను లాయర్ని. అది నా కోర్టు. నేను కోర్టుకి ఎప్పుడైనా వెళ్తాను, ఏ కేసైనా టేకప్ చేస్తాను, వాదిస్తాను కూడా. కోర్టుకి వెళ్ళడం వెళ్ళకపోవడం అది నా ఇష్టం. నా ఇష్టాన్ని కాదనే నైతిక హక్కు మీకు లేదు. అమ్మా, నా పేరు సూరి. నేను రావణ్ స్నేహితులమమ్మా. చాలా అన్యాయం జరిగిందమ్మా. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. రావణ్ చనిపోయిన విషయం తెలిసిన దగ్గర నుంచి నేను మనిషిని కాలేకపోతున్నాను. రావణ్ చనిపోయినందుకు మా అన్న టామ్ కూడా చాలా బాధపడుతున్నాడమ్మా. టామ్ అంటే ఎవరన్నా? రావణ్ పనిచేస్తుంది తన దగ్గరే. ఆ టైంలోనే ఇలా జరిగింది. అమ్మా, అన్న నీకు ఈ డబ్బు ఇవ్వమని చెప్పాడు, తీసుకోమ్మా. వద్దన్నయ్యా, నా భర్త ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను, నా బిడ్డ దిక్కులేని వాళ్ళమైపోయాం. ఎవరూ లేరని బాధపడకమ్మా. మీకు నేనున్నాను. నన్ను నీ తోడబుట్టినోడనుకో. అంతేకాదమ్మా,
ఇప్పుడు రావణ్ కేసు కోర్టులో నడుస్తుంది కదా. అవునన్నయ్య. కేసుకు సంబంధించినవన్నీ అన్న దగ్గరుండి చూసుకుంటారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి కాదనకుండా ఈ డబ్బు తీసుకోమ్మా. అమ్మా, మనం కేసు నెగ్గాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అంటే ఏం లేదు, మన తరపున లాయర్ పరంజ్యోతి గారని పెద్ద లాయర్ వాదిస్తున్నారు. తను రావణ్కి చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఈ సిటీలోనే చాలా పెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. రావణ్ని ఇంతకుముందు చాలా కేసుల నుంచి బయటికి తీసుకొచ్చారు ఆ మహానుభావుడు. తను చెప్పమన్న 2 ముక్కలు నువ్వు కోర్టులో చెప్తే సరిపోతుంది, అంతేనమ్మా. సూరి, అదిగో సార్ మాటల్లోనే వచ్చారు. ఈసారి లాయర్ పరంజ్యోతి గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నానమ్మా. ఆ పోలీసులు అన్యాయంగా నీ భర్తను కొట్టి చంపారు. నీ భర్త చావుకి కారణమైన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. మీకు అంతో ఇంతో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థికంగా కూడా మేలు జరగాలి. అలా జరగాలంటే నేను చెప్పమన్నట్టు నువ్వు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి, సరేనా? సార్, ఇప్పటికే నా భర్త పోయి పుట్టడి దుఃఖంలో ఉన్నాను. ఇప్పుడు ఈ కోర్టులు కేసులు అంటూ నేనెక్కడికి తిరగలేను సార్. అలా అంటావేంటమ్మా? నీకోసం కాకపోయినా ఇదిగో ఈ పసిబిడ్డ భవిష్యత్తు కోసమైనా నువ్వు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి తీరాలమ్మా. అమ్మా, నీ భర్త ఏదో యాక్సిడెంటల్గా చనిపోలేదు. ఆ పోలీసోళ్ళు 3rd డిగ్రీ ఇచ్చి నీ భర్తను చంపేశారు. పాపం రావణ్ ఎంత నరకం అనుభవించాడో ఏంటో, అది తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. అలాంటిది నీ కోపం రాదా? కోపం వస్తుందన్నయ్యా. నా మొగ్గుని పొట్టన పెట్టుకున్న వాడిని అసలు వదిలిపెట్టేదే లేదు. ఆ పోలీస్కి శిక్ష పడితేనే నీ భర్త ఆత్మ శాంతిస్తుందమ్మా. అది జరగాలంటే నువ్వు సాక్ష్యం చెప్పి తీరాలి. సరే అన్నయ్యా, నేను కోర్టుకొచ్చి మీరు చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్తాను. ఏం చెప్పాలి సార్? ఏం లేదమ్మా, కోర్టుకొచ్చి నువ్వేం చెప్తావంటే మీ ఆయన చాలా మంచివాడు, అమాయకుడు కూడా. ఓకేనా? నేనిప్పుడు చెప్పమన్నట్టే చెప్పాలి. అప్పుడే నీకు న్యాయం జరుగుతుందమ్మా. అలాగే సార్. సరే, వస్తామమ్మా. అలాగే. ఏంటి సార్, ఇంకేదైనా చెప్పడం మర్చిపోయారా? ఏం లేదురా, అన్నీ చెప్పాను. మరి ఎందుకు ఆగారు సార్? ఆ టామ్ ఇవ్వమన్న డబ్బులు పుష్పకు పూర్తిగా ఇచ్చావా, లేకపోతే నువ్వేమన్నా కక్కుర్తి పడ్డావా? అయ్యో, మీరు భలేవారు సార్. నేనెందుకు అలా చేస్తాను? మొత్తం డబ్బులు ఇచ్చేశాను. రావణ్ గాడు నా ప్రాణ స్నేహితుడు సార్. అవునా? అందుకే వాణ్ణి లేపేశావా? అలా చూస్తున్నావేంటి? అయినా ఓ రోజు ముందు వెనక అంతే కదా. కానీ ఏదో ఒక రోజు అందరం పైకి పోవాల్సిందే కదా. ఏదైతేనేం మనం నమ్ముకున్న వృత్తికి ఎప్పుడు న్యాయం చేయాలి కదా సార్. సర్లే, నీ లెక్కలు నీకుంటాయి, నా లెక్కలు నాకుంటాయి. నేను పేరుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా గానీ మీ వైపు కేసు వాదిస్తున్నాను. ఎందుకో? ఏం తెలియనట్టు అలా చూస్తావేంట్రా? ఊరికే నటించకో, నాకన్నీ తెలుసు. ఈ కేసులో A1 A2లు నువ్వు, ఆ టామ్. చూడు, నేను చెప్పిన అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని ఆ టామ్కి చెప్పు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏదైనా తేడా వస్తే అస్సలు రాదు సార్.
వెరీ గుడ్. పదా. ఏమైంది? తొందరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. రాణి, మీరెక్కడికి బయలుదేరారు? ఈరోజు కోర్టులో గౌతమ్ గారి కేసు ఉంది కదా అత్తయ్య, కోర్టుకు వెళ్తున్నాం. అవును కదా, పాపం గౌతమ్ సార్ ఆ రావణ్ వల్లే సస్పెండ్ అయ్యారు. వాడు నిన్ను పెళ్లి చేసుకోవద్దని మా ఇంటికొచ్చి మరి శ్రీధర్ని మమ్మల్ని బెదిరించాడమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. వాడికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఆ యదవ్ గురించి ఎందుకులేండి మావయ్య, మీరు తీర్థయాత్రలకు వెళ్ళి ఎప్పుడొస్తారు? చెప్పలేమమ్మా, 10 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. వెళ్ళటానికైతే ప్లాన్ చేసుకున్నాం గానీ తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోలేదమ్మా. అదేంటి మావయ్య? అదంతేనమ్మా. నిజానికి కొత్తగా పెళ్ళైన మీ ఇద్దరిని హనీమూన్కి పంపించాలి. కానీ మీరు బయటికెళ్తే ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అందుకే మేమిలా తీర్థయాత్రలకి వెళ్లాల్సి వస్తుంది. మరోలా అనుకోకమ్మా. మరేం పర్లేదు అత్తయ్య, అందులో ఏముంది, హ్యాపీగా వెళ్ళిరండి. మేము కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటాం. మా ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉందమ్మా. మీరు వెళ్ళండి. మీరు కోర్టు నుంచి వచ్చేసరికి మేము వెళ్ళిపోతాం. సరే మావయ్య. నువ్వెలాంటి భయాలు పెట్టుకోకమ్మా. నిజాన్ని నిర్భయంగా చెప్పు. ఖచ్చితంగా ఆ దేవుడు గౌతమ్ సార్కి మంచే చేస్తాడు. వెళ్ళండి. అలాగే అత్తయ్య. జాగ్రత్త అత్తయ్య. అలాగే అమ్మా. అమ్మా శ్రవంతి, సార్, ఆ ఎవిడెన్స్ పేపర్ ఎలా ఇవ్వు. ఇదిగోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఝాన్సీ గారు, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవును సార్. ఏంటో చెప్పండి. సార్, గౌతమ్ గారు ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసరో మీకు బాగా తెలుసు కదా? తెలుసు. అలాగే ఆ రావణ్ ఒక రౌడీ షీటర్ అని నాకన్నా మీకే బాగా తెలుసు. అతను చిల్లర దొంగతనాలు, కిడ్నాప్లు ఇలా చాలా చేశాడు సార్. అతని కేసులు మీరే వాదించారు కూడా. అన్నీ తెలిసి కూడా మీరు ఆ రావణ్ తరపున వాదించాల్సి వస్తుంది. అయితే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి ఝాన్సీ గారు? ఏం లేదు సార్, చట్టాన్ని కాపాడే గౌతమ్ గారికి ఎగ్నెస్ట్ గా వాదించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇందులో గౌతమ్ గారు తప్పేమీ లేదు. అనవసరంగా తనని ఇరికించారు. మనం ఒక రౌడీ షీటర్ తరపున కాకుండా గౌతమ్ గారి తరపున వాదిస్తే లాయర్లుగా న్యాయాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ సార్, గౌతమ్ గారిని మీరే కాపాడాలి సార్. ఒక లాయర్గా ఇది నా రిక్వెస్ట్ సార్. ప్లీజ్ సార్, మీరు నో అనకండి. మృణాలిని గారు. గుడ్ మార్నింగ్ మృణాలిని గారు. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఇది? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కేసేంటో కోర్టుకు తెలియకుండానే కాంప్రమైజ్కి ట్రై చేస్తున్నారు. కోర్టు మెట్లు ఎక్కకముందే కాళ్ళబేరానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేసేస్తారా? అసలు నేను చూస్తున్నది లాయర్ మృణాలిని గారినేనా? పరంజ్యోతి గారు, ఏం మాట్లాడుతున్నారు? కాంప్రమైజింగ్ కి ట్రై చేయడం ఏంటి? కాళ్ల బేరానికి రావడం ఏంటి? పగ్గటి కలలు కంటున్నారా? ఏంటి మేడం, ఇప్పుడు మీరు సీరియస్ గా చూస్తే నేను భయపడిపోవాలా? అయినా ఏమీ తెలియనట్టు చాలా బాగా మాట్లాడుతున్నారే. కొంపదీసి లాయర్ ఝాన్సీ గారిని రాయబారానికి పంపించింది మీరు కాదంటారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? మేడం, నాకంతా తెలుసు. అయినా మీరుండగా
మీ మేనల్లుణ్ణి నేను కాపాడడం ఏంటి? ఓకే ఫైన్, మీకు బంధుప్రీతి ఉండొచ్చు, మీకు మీ అల్లుణ్ణి కాపాడుకోవాలనుకునే ఆరాటం తప్పకుండా ఉంటుంది. కానీ మీరు మరీ ఇలా చీప్గా మరో లాయర్ సాయంతో కోర్టు బయటే బేరాలు స్టార్ట్ చేస్తే ఎలాగండి? మీరే చెప్పండి. అయినా నన్ను నేను మెచ్చుకోవాలండి. మీలాంటి ఎక్స్పీరియన్స్ లాయర్ నుంచి ఇలాంటి ఆఫర్స్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అంత కర్మ పట్టలేదు. ఎవరినో పంపించి కేసు నాకు అనుకూలంగా వచ్చేలా చేయమని ప్రాధేయపడేంత చేతకందంలా కనిపిస్తున్నానా? అసలు ఈ మృణాలిని అంటే ఏమనుకుంటున్నారు? ఇంతవరకు ఎన్నో క్రిమినల్ కేసులు నా ఒంటి చేత్తో గెలిచాను. నా ట్రాక్ రికార్డ్ అంతా తెలిసే మీరిలా మాట్లాడుతున్నారా? తెలుసు మేడం, అందుకే చాలా ఆశ్చర్యంగా ఏదో సాధించిన వాళ్ళ అనిపిస్తుంది నాకు. సర్లేండి, ఏదైతేనే కోర్టు బయటే మీరు నన్ను సగం గెలిపించేశారు. ఇక మిగిలింది ఫార్మాలిటీకి కోర్టులో వాదించాలి అంతే. పరంజ్యోతి గారు, ఎవరితో మాట్లాడుతున్నారు అర్థమవుతోందా? నేను మరీ అంత బుర్ర తక్కువండి కాదు మేడం. నేను మాట్లాడుతుంది ది గ్రేట్ లాయర్ మృణాలిని గారితో అని నాకు బాగా తెలుసు. కేసు ఓడిపోతానని మేడం గారికి ముందే భయం మొదలైందన్నమాట. పరంజ్యోతి గారు, రావణ్ చావు కారణం మీరేనా? కాదు. మరి మీరు కానప్పుడు మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? చెప్పండి సార్. గౌతమ్ గారి మౌనమే చెప్తుంది అతనే ఈ నేరం చేశాడని. నో యువర్ ఆనర్, ఈ కేసు వెనకాల ఒక వ్యక్తి కుట్ర కోణం కూడా ఉంది. తన దగ్గర సుపారీ తీసుకొని రావణ్ అలా చేశాడు. ఎవరతను? జైలు శిక్ష అనుభవిస్తున్న టామ్. మృణాలిని గారు చెప్పినట్టే దీని వెనకున్నది టామ్ అనే అనుకుందాం. మరి ఆ రావణ్ మరణ వాంగ్మూలం ఉందా?